హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను నా పూజ వస్తువుల్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను, అలాగే నా పూజ గదిని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను నా పూజ వస్తువుల్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో చూతురా. ఇది వచ్చేసి చాలా నల్లగా అయిపోయిన రాగి బిందెని నేను ఇప్పుడు కొత్త దానిలాగా ఎలా క్లీన్ చేసుకుంటానో ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్తో మీకు చూపించేస్తాను. ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎలా క్లీన్ చేసేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక హాఫ్ బౌల్ వరకు వాటర్ అనేది వేడి చేసేసుకోండి. ఇలా వేడి చేసుకోవడం అంటే గోరువెచ్చగా అయితే చాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గుప్పెడు వరకు చింతపండుని ఇలా వాటర్లో కరిగించేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక బిందె కాదండి, నేను పూజ వస్తువులన్నిటికీ వాడుతున్నాను కాబట్టి ఈ మోతాదులో అయితే చింతపండును వాడుకుంటున్నాను. మనకు ఆల్రెడీ చారుల్లోనో ఇంకా సాంబార్లు చేసుకున్న తర్వాత చింతపండు మిగిలిపోతుంది కదా, దాన్ని కూడాను పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆ మరిగిన ఆ వేడి నీళ్ళలో కరిగించిన చింతపండు నీళ్ళని ఈ బిందె మీద కొద్ది కొద్దిగా వేస్తున్నాను చూడండి. నేను వేస్తున్నప్పటికే ఈ బిందెలో నల్లగా ఉండే బిందె శుభ్రంగా షైనింగ్ అనేది వచ్చేస్తుంది మీరు గమనించినట్లయితే. సో ఇంతేనండి, ఎక్కువ శ్రమ పడవసరం లేదు, అలాగని ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి నాకు ఈ టిప్ తెలియక ముందు పితాంబరి పౌడరు, సబీనా ఇవన్నీ పెద్దగా వాడేదాన్నండి. ఇది తెలిసిన తర్వాత నాకు చాలా సులువు అనిపించింది. మనకు వచ్చేది శ్రావణ మాసం, ఇంకా పూజలు అనేటివి కంటిన్యూగా ఉంటాయి కాబట్టి ఈ టిప్ చాలా వరకు యూజ్ అవుతుంది. చక్కగా యూస్ చేసుకోండి, హ్యాపీగా మీరు పూజలు అనేటివి చేసుకోవచ్చు. ఇంకా మనం ఉండే వస్తువులన్నీ ఈ ఈ టైంలో ఖచ్చితంగా తీస్తాము, అలాగే వాడుతూ ఉంటాం కాబట్టి చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందండి. తర్వాత నేను ఈ చింతపండు నీళ్ళన్నీ వేసేసాను కదా, ఇప్పుడైతే కొంచెం సర్ఫ్ అనేది తీసుకొని ఈ బిందెని శుభ్రంగా తోమేసుకుంటున్నాను అనమాట. అంతేనండి, చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో. చక్కగా చింతపండు నీళ్ళల్లో ముంచేసిన తర్వాత హ్యాపీగా ఇంత సర్ఫ్ లేదా సబీనాను వేసి నీట్గా తోమేసుకోండి. నార్మల్గా మనం గిన్నెలు ఎలా తోముకుంటామో అలా తోమేసుకొని మంచినీళ్ళతో కడిగేసుకోవడమే. అంతేనండి, కడిగేసుకున్న తర్వాత చక్కగా ఒక పొడిగుడ్డతోని నీట్గా తుడిచేసుకోండి. అప్పుడు మనకి మచ్చలు లేకుండా పోతాయి అన్నమాట, నీట్గా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ రాగి చెంబుని కూడాను క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో, ఒక్క మచ్చ కూడా లేకుండా తలతలా మెరిసిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ కదా. హ్యాపీగా మీరు కూడాను ట్రై చేసి మీరు మీ పూజలు అనేటివి సులువు చేసేసుకోండి. అంతేనండి. సో ఇలా పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటే మనకు ఒక్క మచ్చ కూడాను, వాటర్ మచ్చ కూడా ఉండదండి. ఎప్పుడైనా పూజ సామాన్లు కానివ్వండి, వెండి సామాన్లు కానివ్వండి, ఏవి తోముకున్నా మనం ఇలా క్లాత్తో తుడిచేసుకుంటే అవి నీట్గా షైనింగ్గా ఉంటాయన్నమాట. చూసారా, అంతకు ముందుకి ఇప్పటికీ వ్యత్యాసం గమనించారు కదా. అంతేనండి, అలాగే నా పూజ వస్తువులన్నిటినీ ఇలాగే శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను. ఒకసారి ఈ వాటర్లో డిప్ చేసేసుకుంటానండి, తర్వాత కొంచెం సబీనా పెట్టేసుకొని క్లీన్ చేసేసుకుంటాను. అందులోనూ మనకి ఇంట్లో ఇత్తడి విగ్రహాలు ఏమైనా ఉన్నట్లయితే అవి క్లీన్ చేయడం చాలా కష్టమండి. ఎందుకంటే అవి ఎంత మనం చింతపండు పెట్టి రుద్దినా, అలాగే పితాంబరి పౌడర్ వేసి రుద్దినా సరే కొంచెం అదేదో షైనింగ్ తక్కువలాగా అనిపిస్తుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి,
మీ ఇత్తడి వస్తువులు కానీ, మీ రాగి వస్తువులు కానీ చాలా నీట్‌గా అయిపోతాయి. నేను ఆల్రెడీ వెండి వస్తువులు క్లీన్ చేసే వీడియో అనేది నా యూట్యూబ్ ఛానల్‌లో నా ఛానల్‌లో అయితే పెట్టానండి. కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. మీరు అందులోకి వెళ్ళి ఎలా క్లీన్ చేసుకోవాలో చూడొచ్చు. సో, నేనైతే హ్యాపీగా నా వస్తువులన్నీ ఇలాగే క్లీన్ చేసేసుకుంటానండి. ఇప్పుడైతే నేను పూజ చేసుకుంటున్నాను. చక్కగా నా వస్తువులన్నిటికీ శుభ్రంగా తుడిచేసుకున్నాను కదా! వాటిని చక్కగా గంధపు బొట్లు పెట్టేసుకుంటున్నాను. అలాగే పసుపు బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే నా పూజ గది ఎలా అరేంజ్‌మెంట్ చేసుకుంటానో చూసేద్దురు గానీ, నా పూజ గది అని అనే కన్నాను పూజ బాక్స్ అండి. ఆ బాక్స్‌లోనే దేవుడిని పెట్టుకుంటాను. మాది క్వార్టర్స్ కాబట్టి మాకు పెద్దగా జాగా అనేది ఉండదు. స్పెషల్‌గా పూజ గది అయితే ఉండదండి. ఉన్న దాంట్లో తృప్తిగా దేవుడికి పెట్టుకోవాలి, అలాగే తృప్తిగా పూజ చేసుకోవాలనే విధానంతో నేనైతే ఒక చిన్న బాక్స్‌నైతే తయారు చేపించుకున్నాను పూజ గదిలాగా. సో, దాంట్లోనే నేను ఇలా ఒక సెపరేటు పూజ వస్తువులు పెట్టుకోవడానికి ఇలా ర్యాక్ అయితే ఇచ్చారు. దాంట్లో పూజకి సంబంధించిన వస్తువులన్నీ ఈ విధంగా అరేంజ్‌మెంట్ చేసేసుకుంటాను. సో, నాలాగా చిన్న చిన్న అంటే అడ్జస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకి ఇలా యూజ్ అవ్వచ్చు అనే దీంతో ఇది కూడాను షేర్ చేస్తున్నాను. సో, పూజ నా పూజ గదిలో ప్రతి ఒక్కటి ఉంటుందండి. ఎందుకంటే పూజ కోసం ఏమేమి కావాలో అన్నీ పెట్టుకున్నామనుకోండి, మనకి ఇది లేదు, అది లేదు అని అనిపించుకోకుండా అన్నీ ఇలా అరేంజ్‌మెంట్ చేసుకుంటే, ఒకవేళ ఇందులో ఏదైనా లేదనుకోండి, బజార్‌కెళ్ళేటప్పుడు తెచ్చుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం అంటే ఓ 3 మంత్స్‌కో లేదా 6 మంత్స్‌కో లేదా ఓ 2 మంత్స్, 1 మంత్ ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఒకవేళ కొన్ని తక్కువయ్యాయనుకోండి బజార్‌కెళ్ళేటప్పుడు, లేదా మన లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఆ లిస్ట్‌లోనైనా యాడ్ చేసేసుకోవచ్చు. అంతేనండి. సో, నా పూజ గది అయితే ఇలా ఉంటుందండి. 2 ర్యాక్‌లయితే ఉంటాయి. ఇది కూడాను ఈ మ్యాట్లు అంటే కింద షీట్ మిగిలిపోతే దాన్ని కూడాను ఇలా అట్టలా వేసేసాను. క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి నాకు. సో, ఓవరాల్ నా పూజ గది అయితే ఇలా ఉంటుంది. సో, అమ్మ ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా ఒక్కొక్క ఫోటో అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. సో, దాన్ని నేను ఇలా పెట్టుకుంటూ ఉంటానండి. సో, మనం ఎలా పూజ చేసామా, ఎలా ఉన్నామా అనే కన్నాను మనం ఎంత తృప్తిగా ఉన్నామనేది నాకు ఇంపార్టెంట్. అంతేనండి. సో, మీకు ఈ వీడియో ఇంపార్టెంటే అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలా పూజ సామాన్లు క్లీన్ చేసుకొని అరేంజ్‌మెంట్ చేసుకోవాలో సింపుల్ వేలో చూపించేశాను కదా! సో, మీకు నచ్చినట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నా పూజ గది అలాగే నా టిప్స్ ఎలా యూజ్ అయినాయి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.